Hello guys, welcome to Tutitude. So generally we have done with the classes, we have discussed so many important numerous topics with respect to history, polity, everything, right? So now we'll see some important model questions. Okay, so model questions appudu kuda like the standard of the examination ki manam cheruvuga unnama leda, like how we are doing anedi vishayam maniki ardhamayela chestundi anamata. Okay, so ingendukandi ఆలస్యం, so definitely we'll discuss like okay, so what are the eliminating options kani, so fact related questions aithe how to deal with them, right? So everything that we'll discuss in this session, so very important session. Okay, so you must have to watch full video. And inkoka vishayam entante, so generally whenever you are learning new aspect, okay, so because we do cover a lot of facts, we do cover a lot of things in our classes, regular classes, but ultimately examiner ఏమైనా కానీ అంటే ట్విస్టింగ్గా కానీ ట్వీకింగ్గా కానీ ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు దెన్ హౌ కమ్ దట్ వీ హ్యావ్ టు అప్రోచ్ దట్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. కాబట్టి సో అలాంటి న్యూ టెక్నాలజీస్ ఏమైనా అంటే న్యూ అప్డేట్స్ కానీ న్యూ టిప్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు సో డెఫినెట్లీ మీరు ప్రాక్టీస్ చేయాలండి. సో ఓకే, సో యూ మస్ట్ హ్యావ్ టు నోట్ డౌన్ సమ్వేర్ సో దట్ ఇన్ ద రియల్ ఎగ్జామ్ ఓకే ఆఫ్ యువర్స్ మీరు అటెంప్ట్ చేయగలిగి ఓకే, సో మీరు మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఎనీవే సో విల్ సీ నౌ. ఓకే, సో సమ్ ఇంపార్టెంట్ మోడల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, right. So the earliest city discovered in India was Harappa, Punjab, Mohenjo-daro, Sindh. Okay, so definitely like these are the very simple and easiest questions only. Okay, so like it's a purely fact question. And the way when we are discussing about Indus Valley civilization, we already told you that okay, so it has also been called as Harappan civilization. Why it is called as Harappan civilization? Because it is the first discovered place. Okay, so in the Indus Valley civilization excavations loni, archaeological sites loni మనం డిస్కస్ చేసుకున్నాం అవునా. ఇట్స్ అ ప్యూర్లీ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో అండర్ ద డైరెక్షన్షిప్ ఆఫ్ దయారం సహాని, సో ఇట్ వాస్ డన్. ఈవెన్ అది కూడా అడుగుతారు లైక్ ఇయర్ ఎప్పుడు ఎక్స్కవేట్ చేశారు అలా కూడా అడగొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో 1921లో జరిగింది. సో అండర్ ద ఓకే, సో లైక్ దయారం సహాని పీరియడ్లో, రైట్. నెక్స్ట్, epigraphy means the study of coins, study of inscriptions, study of epics, study of geography అని అడుగుతున్నారు. సో సింపుల్ అండి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఓకే, సో అసలు అంటే మనకు తెలియాలి. సో మనకి ఆర్కియలాజికల్ సోర్సెస్లో లిటరేచర్ సోర్సెస్ మనం చదువుతాం లైక్ ఓకే, సో సోర్సెస్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో సోర్సెస్లో 2 types ఆఫ్ సోర్సెస్ ఉంటాయని మనం డిస్కస్ చేస్తాం. ఏంటవి? ఆర్కియలాజికల్ సోర్సెస్ ఒకటి, లిటరేచర్ సోర్సెస్ ఒకటి. మళ్ళీ ఆర్కియలాజికల్ సోర్సెస్ again that we have coins, we have epigraphs, we have inscriptions. Okay, so literature sources lo malli indigenous literature sources untai, foreign literature sources untai, ila anamata. ఓకేనా. సో ఇది కూడా మనం డీటెయిల్గా మనం క్లాసిఫై చేసుకున్నాం అవునా. సో ఎనీవే, సో ఎపిగ్రఫీ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. స్టడీ ఆఫ్ కాయిన్స్ అంటే న్యూమిస్మాటిక్స్ అండి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఎపిగ్రఫీ. సో స్టడీ ఆఫ్ ఎపిక్స్ కాదు, సో స్టడీ ఆఫ్ జాగ్రఫీ కూడా కాదండి. ఓకే, సో ఎపిగ్రఫీ అని అనగానే జాగ్రఫీ కాదు అసలు. ఓకే, సో నో వే రిలేటెడ్ టు దిస్. ఆన్సర్ ఏంటండి? సో స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ని మనం ఎపిగ్రఫీ అంటాం. సో రీసెంట్గా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, సో ఇట్ వాస్ ప్రీవియస్ year question paper అనమాట. సో now you can able to understand. okay, so previous year question paper అనగానే ఓకే, సో ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ స్టాండర్డ్ కానీ సేమ్ లెవెల్ డైమెన్షన్స్ కానీ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఇన్ విచ్ దే కవర్ అవన్నీ కూడా మనకి ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది మనకి ఆల్మోస్ట్ అర్థం అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద రీజన్ వై వెన్ ఎవర్ యూ ఆర్ అపియరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్ బిఫోర్ దాట్ యూ మస్ట్ హ్యావ్ టు సీ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇన్ యువర్ యాక్చువల్ ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్, నాట్ ఎగ్జాక్ట్లీ బిఫోర్ గోయింగ్ ఫర్ ద ఎగ్జామ్ అనమాట. ఓకే, సో ఈవెన్ మీ ప్రిపరేషన్లో భాగంగానే అది యాడ్ చేసుకుంటే మీకు ఏమవుతుంది అంటే సో యూ విల్ బి నర్చర్డ్ ఇన్ అ వే దట్ ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద స్టాండర్డ్ ఈజ్ అని మీకు అర్థమవుతుంది. కాబట్టి సో యూ కెన్ యాక్చువల్లీ రైట్ యువర్ ఎగ్జామినేషన్ సో వెల్. మేక్ సెన్స్? రైట్. Which among the following has not been found in excavation of Harappa sites? Okay, so కింది వాటిలో ఏది కనుగొనలేదు. సో ఇలాంటివి క్రూషియల్ వర్డ్స్ అనేవి మీకు ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఏది కనుక్కోలేదు అని అడుగుతున్నాడు. ఏవి లేవు హరప్పన్ సైట్స్లో, ఏవి ఇప్పటివరకు మనకి దొరకలేదు అని అడుగుతున్నాడు. సో డ్రైన్స్ అండ్ వెల్స్ ఉన్నాయి కదా, సో గ్రేట్ బాత్ చూసాం మనం. నెక్స్ట్ ఫోర్ట్స్. ఓకే, సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోర్ట్స్ కూడా ఉన్నాయి మనకి. సో రిజర్వాయర్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో
temple with shikars. Okay, so very very important, and nowhere in the Indus civilization we do found, okay, so temple with shikars, గోపురాలతో కనిపించేటటువంటి దేవాలయాలు ఏవి కూడా మనకి హరప్పన్ సివిలైజేషన్లో ఉండవండి, గుర్తుపెట్టుకోండి. సో వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. రైట్. So the organic relationship between the ancient culture of the Indus Valley and Hinduism of today is proven by the worship of Pashupati, Indra and the mother goddess, stones, trees and animals, Vishnu and Lakshmi and Shiva and Shakti. ఇక్కడ మీరు క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు రాంగ్ ఆన్సర్ మార్క్ చేసే ఆన్సర్ ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో వై ఐమ్ టెల్లింగ్ యూ, బికాస్ ఇక చూడండి, ద ఆర్గానిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ హిందూయిజం ఆఫ్ టుడే ఈజ్ ప్రూవెన్ బై. ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏవైతే పద్ధతులు నేటికి కూడా ఫాలో అవుతున్నామో, ఓకే, సో దాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. అంటే ఇట్ షుడ్ బి కామన్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ఈవెన్ ఇన్ ద ప్రెసెంట్ డే కాంటెక్స్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మన ఎగ్జామ్ టెన్షన్లో లేదా మనకి టైం సేవ్ చేయాలని దాంట్లో క్వశ్చన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే డెఫినెట్లీ మనకు అక్కడ రాంగ్ ఆన్సర్ మార్క్ చేసే ఛాన్స్ అనేది ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. సో ద ఆర్గానిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏన్షియంట్ కల్చర్ of the Indus Valley civilization and Hinduism of today is proved by the worship of Pashupati, Indra and the mother goddess. Okay, so ఇప్పుడు అంతా patriarchal కదండి. సో ఈవెన్ మదర్ గాడెసెస్ అంటే ఈ అమ్మతల్లల వర్షిప్ ఇదంతా ఉంటున్నా కానీ, సో శివుడిని మనం కొలుస్తున్నా కానీ పశుపతి మహాదేవ అనే పేరుతో కానీ ఆ ట్రెడిషన్తో కానీ మనం ఫాలో అవుతున్నామా, లేదు. అండ్ దే ఓన్లీ ఫాలోడ్ పశుపతి మహాదేవ అండ్ మదర్ గాడెసెస్ అని చెప్పి మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చదువుకున్నాం. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ద ఆన్సర్, బికాస్ ఇన్ ప్రెసెంట్ డే కాంటెక్స్ట్ we are not exactly following, అవునా. సో రైట్, నెక్స్ట్ విష్ణు అండ్ లక్ష్మి. ఓకే, సో మనం ఇప్పుడు పూజిస్తున్నాం కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైమ్స్లో ఉన్నారా, లేరు. సో ఇట్ ఈస్ నాట్ ఆల్సో, ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ద ఆన్సర్. నెక్స్ట్ శివ అండ్ శక్తి. సో ఇట్ ఈస్ హ్యావింగ్, ఓకే, సో నౌ ఇన్ ద ప్రెసెంట్ డే కాంటెక్స్ట్ అగైన్ వీఆర్ వర్షిపింగ్, బట్ ఇన్ ద ఐవీసీ పీరియడ్ nowhere we can see Shiva and Shakti worship, అవునా. రైట్, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇక్కడ ఇప్పటికీ కూడా మనకి చూస్తూ ఉంటే మనకి రాతి బండలని కానీ, ఓకే, సో చెట్లని పూజించడం కానీ, ఓకే, సో గోవుల్ని లైక్ అంటే మనకి ఏమైనా యానిమల్స్ని వర్షిప్ చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి, అవునా. సో దిస్ ఈస్ ద ట్రెడిషన్ ఈవెన్ బీన్ ఫాలోడ్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్. అర్థమవుతుందా. సో అందుకనే క్వశ్చన్ని మనకి బాగా అర్థం చేసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్. సో స్టోన్స్, ట్రీస్ అండ్ అనిమల్స్ వర్షిప్ ఉంది కదా, సో దాట్ థింగ్ దట్ వీఆర్ ఈవెన్ ఫాలోడ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఐవీసీ అండ్ ఈవెన్, ఓకే, సో ఈవెన్ విలేజెస్ టైంలో విలేజెస్ వాటిలోని డెఫినెట్లీ వీఆర్ ఫాలోయింగ్ ఈవెన్ దిస్ ట్రెడిషన్ అండ్ కస్టమ్ నౌ డేస్ ఆల్సో. మేక్ సెన్స్, అర్థమైందా. రైట్. విచ్ వాజ్ ద ఓన్లీ ఇండస్ సైట్ with an artificial brick dockyard. Okay, so చూడండి ఇక్కడ, సో 3 important words that you need to identify. dockyard అన్నారు, ఓకే, బ్రిక్ డాక్యార్డ్ అన్నారు, అండ్ ఓన్లీ ఇండస్ సైట్ అన్నారు. ఓకే, సో అన్ని ఇండస్ సైట్లు ఇవి, లోతల్, కాలిబంగన్, హరప్పా, మోహెంజోదారో, ఆల్ ఆర్ ఇండస్ ప్లేసెస్ ఓన్లీ, అవునా. రైట్. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ బ్రిక్ డాక్యార్డ్ అన్నాడు, ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో లోథాల్ అండి ఆన్సర్ ఇది, ఓకే. సో ఇక్కడ మనకి హరప్పా, మోహెంజోదారోలో కూడా మనకి ఉన్నాయి, కానీ ఆర్టిఫిషియల్ బ్రిక్ డాక్యార్డ్ అనేది మనకి ఎక్కడ మనకి దొరికింది, ఎక్కడ మనకి ఫైండ్ చేశారు అంటే, సో ఆన్సర్ ఏంటండి, లోథాల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. లోథాల్ ఇస్ అ ఫోర్ట్ సిటీ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ డాక్యార్డ్ ప్లేసెస్కి సంబంధించి క్వశ్చన్కి ఏదైనా అంటే లైక్ ఈవెన్ లైక్ ఒక బ్లైండ్ మార్క్ లాగా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో డాక్యార్డ్ అనే ఒక క్వశ్చన్లో వచ్చి ఏ ప్లేస్ ఐడెంటిఫై చేయండి అని అంటే డెఫినెట్లీ కానీ మార్క్ లైక్ ఆప్షన్లో ఉంటే మీరు పెట్టచ్చు లైక్, ఓకే. సో అలా మీరు గుర్తుపెట్టుకున్నా కానీ ఏ ప్రాబ్లం లేదు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్, so which of the following domesticated animals was absent in the terracottas of the Indus civilization? Buffalo na, sheep, kava, pig ani adutunadu. ఓకే, రైట్. సో ఏ పశువులు, ఏ జంతువులు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి తెలియదు, కింది ఆప్షన్స్లోనే అడిగాడండి, గుర్తుపెట్టుకోండి. సో దట్ మీన్స్ ఈ కింది, ఓకే, సో ఈ 4 ఆప్షన్స్లోనే మనకి చూస్ చేసుకోవాలి కాబట్టి ఆన్సర్ వాస్ కౌ అండి. ఓకే, బికాస్ దే నో బఫెలో, దే నో షీప్ అండ్ దే నో పిగ్. ఓకే, కాకపోతే ఇంకొకటి, ఒకవేళ మనకి ఇలా కూడా అడగవచ్చు, అంటే లైక్ ఇలా పేరింగ్ అడిగారు అనుకోండి, ఈవెన్ లయన్ ఆల్సో వాస్ నాట్ నోన్ టు దెమ్ అనమాట. ఓకే, సో వాళ్ళకి తెలియదు, లయన్ ఆల్సో
అసలు పులి ఎలా సింహం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఇప్పుడు మనకి టైం మిషన్స్ వచ్చాయి కదా. లెట్స్ సే మనం ఇక్కడి నుంచి టైం మిషన్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి వెళ్ళినా, లేదా వాళ్ళు మన టైం మిషన్లో మన దగ్గరికి వచ్చినారనుకోండి, ఓకే. సో వాళ్ళు సడన్గా మనకి లైన్ చూసారనుకో, దే కాంట్ ఈవెన్ ఐడెంటిఫై అనమాట. సో అలా వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే రైట్. ఎనీవే సో అంటే ఇలాంటి అడిషనల్గా కూడా ఏమైనా అడిగితే కానీ గుర్తుపెట్టుకోండి, ఏమైనా కౌ తెలీదు వాళ్ళకి, లైన్ కూడా తెలియదు. ఓకే రైట్. So Lothal is a site where dockyards of which of the following civilization were found? Okay, so Indus Valley na, Mesopotamia na, Egypt or Persia na. Okay, so very easy question andi. Okay, so Lothal is a dockyard site which we can say that it is our civilization, that is Indus Valley civilization. Okay right. The first metal used by man was aluminum, copper, iron, silver. ఓకే సో చాలా ఈజీ క్వశ్చన్ కదా. అండ్ రిమెంబర్ ఓకే సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కదా, సో ఇవన్నీ తీసి ఇచ్చాం కదా. సో ఇంత ఈజీగా ఉంటాయా, ఇంత సులువుగా ఉంటాయా అని అంటే ఓకే సో మీరు క్లాసెస్ అన్నీ విన్నారు కాబట్టి సులువుగా అనిపిస్తున్నాయి మీకు. ఓకే సో అదే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మొదటగా చూసేసారనుకోండి, సో డెఫినెట్లీ యూ విల్ ఫీల్ సమ్ టఫ్నెస్ బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ కవర్డ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఇన్ అవర్ యాక్చువల్ క్లాసెస్ కాబట్టి ఇట్ హెస్ బికమ్ ఈజీ. ఓకే రైట్. ఎనీవే గుర్తుపెట్టుకోండి, బట్ కొంచెం వరకు స్టూడెంట్స్ని లైక్ ఫ్రీ చేయడం కోసం కొన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా లైక్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ దట్ ఎగ్జామినర్ విల్ గివ్ యూ. బట్ ఎనీవే ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, బికాస్ అది ఎక్కడెక్కడో ఉంటుంది అనమాట. లెట్స్ సే ఇన్ 100 questions దట్ 68th question may be easy, బట్ ఓకే సో అప్పటి వరకు మనం వెళ్ళాలి కదా. ఓకే సో దిస్ ఈస్ హౌ దట్ ఎగ్జామినర్ విల్ ట్వీక్ అవర్ బ్రెయిన్ ఇన్ అవర్ రియల్ ఎగ్జామ్ అనమాట. రైట్. ఎనీవే 100 questions ఈజీ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ అని ఏం లేదు. ఎనీవే లైక్ ఎవ్రీ క్వశ్చన్ విల్ గివ్ అస్ ద సేమ్ మార్క్స్. ఓకే సో వీ హ్యావ్ టు జుడిషియస్లీ యూజ్ ద టైమ్ అండ్ వీ హ్యావ్ టు గ్రాబ్ మోర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ థింగ్ అనమాట. అర్థమవుతుందా? రైట్. సో ఎనీవే ఆన్సర్ ఏంటండి? కాపర్ కదా. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. రైట్. Okay, so the megalithic culture brings us to the historical period in South India. So megaliths ante enti ani chusara chakkaga cheppadu. Okay, so megaliths ante megalithic culture brings to the historical period in South India. Asalu adante enti ani adigadu anamata. Okay, so megalithics ante weapons made up of stone, tools and implements made up of stone, graves encircled by big pieces of stones, articles of daily use made up of stone. ఓకే సో లిత్ అంటే మనకు తెలుసు స్టోన్ అని, మెగాలిత్ అంటే ఏంటి అంటే బిగ్ స్టోన్స్ అండి. ఓకే సో ఆబ్వియస్లీ ఆన్సర్లో ఇక్కడే ఇట్ ఇస్ డైరెక్టింగ్. ఓకే సో జస్ట్ మీరు ఆ కీవర్డ్ అర్థం చేసుకున్నా కానీ మీరు ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో గ్రేవ్స్ ఎన్సర్కిల్ బై బిగ్ పీసెస్ ఆఫ్ స్టోన్స్. ఓకే రైట్. Which ruler murdered his father Bimbisara to ascend the throne? ఏ రాజు తన తండ్రినే చంపి రాజ్యాధికారం పొందాడు అని అడుగుతున్నాడు. అశోకుడా, అజాతశత్రునా, కనిష్కానా, సీముకానా? సో డెఫినెట్లీ మనకు తెలుసు. ఓకే సో అశోక హిస్ లైక్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం హీ సెడ్ లైక్ ఆ ఇన్స్క్రిప్షన్ ప్రకారం హీ కిల్డ్ హిస్ 99 brothers and ascended the throne, బట్ ఫాదర్ని చంపి కాదండి. ఓకే సో కనిష్క కాదు, సీముక కాదు. సో ఆన్సర్ ఏంటండి? అజాతశత్రు కిల్డ్ హిస్ ఫాదర్ టు ascend the throne. It's also a fact question that we have already discussed. Who amidst the following was the wife of Emperor Ashoka who influenced him? చండాలికానా, చారులతానా, గౌతమీనా, కారువాకినా? ఓకే సో యాక్చువల్లీ మనకి అలహాబాద్ ఇన్స్క్రిప్షన్లో ఇట్ వాస్ క్లియర్లీ మెన్షన్ అండి. సో అశోక యొక్క సెకండ్ వైఫ్ ఓకే సో కారువాకి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే సో తను బాగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఓకే సో హిస్ మైండ్ సెట్ అండ్ ఎవ్రీథింగ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో షీ ఇన్ఫ్లుయెన్స్డ్ లాట్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఆ ఇన్స్క్రిప్షన్లో కూడా ఎలా అని మెన్షన్ చేస్తుంటుంది అంటే సో మౌర్యన్ థర్డ్ రూలర్. ఓకే సో మౌర్యన్ థర్డ్ రూలర్ దట్ మీన్స్ అశోక. సో అశోక సెకండ్ వైఫ్ హూ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అని చెప్పేసి అలా ఉంటుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఏంటండి? కారువాకి. ఓకేనా రైట్. It's okay, like even whenever you're come across a new question that you don't know, it's okay, learn there. Okay, so don't try to forget in the next exam or whenever the question appears to you in the same way. Okay, so appudu malli same answer malli same dilemma raavaddu anamata. So at least you should have to learn there. Okay, fine, it's okay, because learning is a continuous process. Okay
రైట్ నెక్స్ట్ సో త్రిపీఠిక ఇస్ అ రిలీజియస్ బుక్ ఆఫ్ జైన్సా, బుద్ధిస్టా, సిక్కా, హిందూసా? సో ఇది సింపుల్ క్వశ్చన్ అండి. సో త్రిపీఠికాస్, ఓకే, సో సుత్త పీఠిక, వినయ పీఠిక, ఓకే, సో అపిధమ్మ పీఠిక, సో లైక్ ఆల్ త్రిపీఠికాస్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇట్ ఇస్. ఆన్సర్ ఏంటండి? సో బుద్ధిజం. ఓకే, రైట్. Chanak was a famous court physician of Harshana, Chandragupta Mauryana, Ashokana, Kanishkana. ఓకే, సో ఇది కూడా మనకి లిటరీ ప్రతి కింగ్డమ్ చదివేటప్పుడు కూడా మనకి సో వాళ్ళ కోర్ట్ పోయిట్స్ ఎవరు, వాళ్ళు రాసిన పుస్తకాలు ఏంటి. ఓకే, సో ఇఫ్ కింగ్ ఓన్లీ ప్యాట్రనైజెస్ పోయిట్స్ అంటే సో హీ హిమ్సెల్ఫ్ పోయిట్ అయితే మళ్ళీ మనం డెఫినెట్లీ వీ హ్యావ్ గివెన్ సో మచ్ ఇంపార్టెన్స్. ఓకే, సో ఆ బుక్స్ కానీ ఆయన రాసినటువంటి బుక్ ఇయర్ కానీ టైటిల్ కానీ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఈవెన్ కోర్ట్ పోయిట్స్, ఓకే, సో ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వాళ్ళ ఆథర్స్ కానీ బుక్స్ కానీ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అనమాట. సో ఎందుకు అంత డిస్కస్ చేసాం అంటే బికాస్ దిస్ ఇస్ ద ఎవిడెన్స్ దట్ దోస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్. ఓకే, సో బేసిక్గా మనకి లైక్ వీ టెన్ టు థింక్ దట్ చలో దిస్ వోంట్ కమ్ దిస్ టైమ్. నో, ఓకే, సో యూ షుడ్ నాట్ గివ్ ఎనీ ఎగ్జామ్షన్ ఓవర్ దేర్. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఓకే, సో ఏముంది మీకు ఒక ఆ పాయింట్ అట్లీస్ట్ మీకు ఆప్షన్ ఎలిమినేషన్లో కానీ లైక్ ఎక్కడైనా మీకు డెఫినెట్గా నేర్చుకున్న ఫ్యాక్ట్ అనేది మీకు ఊరికనే పోదన్నమాట. బట్ అగైన్ ఐఎమ్ అగ్రీయింగ్ దట్ ఇన్ అ సింగిల్ గో దట్ యూ కాంట్ లెర్న్ ఎవ్రీ ఫ్యాక్ట్. ఓకే, సో గివ్ మీ సమ్ టైమ్ లైక్ అంటే లైక్ కొంచెం సేపు లైక్ ఒక ఆర్డర్లో మనకి మాకు ఒక టైం టేబుల్ ప్రకారమో లేదా లైక్ ఒక ఆర్డర్ ఒక క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారమో మీరు గుర్తుపెట్టుకుంటే సో దట్ మీకు బాగా గుర్తుంటుంది అనమాట. ఓకేనా? సో వన్ మోర్ థింగ్ దట్ యూ షుడ్ నాట్ మగ్ అప్ అండ్ జస్ట్ లీవ్ ఇట్. ఓకే, సో అంటల్ యూ మేక్ అ ప్రాపర్ రివిజన్ మీరు నేర్చుకున్న వేస్ట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎనీవే, సో ఆన్సర్ ఏంటంటే చరక్ వాజ్ అ ఫేమస్ కోర్ట్ ఫిజిషియన్ ఆఫ్ హర్షానా, చంద్రగుప్త మౌర్యానా, అశోక, కనిష్క. సో ఆన్సర్ ఏంటండి? కనిష్క. ఓకే, నెక్స్ట్ సో ద గ్రీక్స్ వర్ డ్రైవెన్ అవుట్ ఆఫ్ ఇండియా బై చంద్రగుప్త మౌర్య, చంద్రగుప్త విక్రమాదిత్యనా, అశోకానా, బిందుసారానా? సో ఆన్సర్ తెలియని వాళ్ళే అసలు ఉండరండి. సో బికాస్ మనకు తెలుసు మౌర్యన్స్ గ్రేట్నెస్ చదువుకునేటప్పుడు అసలు ఎలా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్య పెట్టాడు, నిర్మించాడు అని చెప్పేసి మనం చదువుకున్నాం, అవునా? సో దాంట్లో భాగంగానే గ్రీక్స్ వర్ డ్రైవెన్ అవుట్ బై చంద్రగుప్త మౌర్య అని కూడా మనం చెప్పుకున్నాం. సో చంద్రగుప్త విక్రమాదిత్య కాదు, అశోక కాదు, బిందుసార కాదు. లైక్ ఓకే, సో ఇప్పుడు ఈ అశోక, బిందుసార లైక్ దీస్ ఆర్ ఆల్ లేటర్ కేమ్ పీపుల్ కదా. ఓకే, సో ఆబ్వియస్లీ ఫౌండర్ కాబట్టి చంద్రగుప్త మౌర్య డిడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అండ్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ద మౌర్యన్ ఎంపైర్. రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్. Who is the mother of Mahavir? Yashoda, Trishala, Jameli, Mahamaya. That's also purely fact question అండి. సో ఆన్సర్ ఏంటని అంటే త్రిశాల. ఓకే, సో ఫాదర్ అడిగారు అనుకోండి చెప్పాలి సిద్ధార్థ అని. ఓకే, సో లైక్ మదర్ అడిగినప్పుడు మదర్ అడిగారు కదా అని చెప్పేసి మళ్ళీ అంటే లైక్ ఒక క్వశ్చన్ చూసిన వెంటనే ఇంకేం అడగొచ్చు అక్కడి నుంచి. సో సెంచురీస్ మనకి సెంచురీ ఇన్ విచ్ ఇట్ బిలాంగ్స్ టు అడగొచ్చు, లైక్ హూ ఫౌండెడ్ అడగొచ్చు, ఫాదర్ అడగొచ్చు, లేకపోతే ఈవెన్ నౌ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ జైనిజం అండ్ బుద్ధిజంకి సంబంధించిన ఫ్యాక్ట్స్ అడగొచ్చు, ఒకసారి వాళ్ళ లిటరేచర్ సోర్సెస్ అడగొచ్చు. ఓకే, సో ఇలా దానికి 8 ఫోల్డ్ పార్ట్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి అడగవచ్చు, ఇలా ఏదైనా అనమాట. సో రిలేటెడ్ టు దాట్ లైక్ వాట్ ఆల్ క్వశ్చన్స్, వాట్ ఆల్ ద డైమెన్షన్స్, అదర్ డైమెన్షన్స్ ఇన్ విచ్ ద ఎగ్జామినర్ క్యాన్ ఏబుల్ టు కవర్ అని చెప్పి మనం అలా థింక్ చేస్తే సో దెన్ డెఫినెట్లీ మీకు సర్వీస్ వస్తుంది. రాసి పెట్టుకోండి అనమాట. ఓకే, సో ఈవెన్ మీరు బోర్డు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో లైక్ మీ పేరు పక్కన డెసిగ్నేషన్ కూడా పెట్టించుకొని చెక్కించుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ మచ్ confidence that you should have. Okay, so by your preparation mode, okay, so by the way that you're preparing definitely emphasizes in your result anamata. Okay, right. ఎనీవే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు గుర్తుంటే ఆన్సర్ మార్క్ చేయండి, గుర్తులేకపోతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద వే. So Prince of Pilgrims was the name attributed to Fahiana, Itzinga, Huyansanga, Megasthenes. Okay, so it's also very very important andi. Huyansang was being given with the Prince of Pilgrims anamata. Okay, so Huyansang చాలా important maniki. Okay, so Chandragupta period lo ostarina and he just want to visit all the Buddhist pilgrims anamata. So okay, so very very important point it is. Remember this fact. Okay, so Kalinga War took place in the year. Okay, so I think a perfect history student will definitely answer this question right. Okay, its answer ఏంటండి? సో 261 BC అండి. ఓకే, రైట్.
మొత్తం అశోక లైఫే మార్చేసినటువంటి బ్యాటిల్ అది. సో దాని ఇయర్ ఎలా మర్చిపోతాం. నెక్స్ట్ ద ఫేమస్ పోయిట్ కాళిదాస లివ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త 1 సముద్రగుప్తనా కుమారగుప్తనా చంద్రగుప్త 2. ఓకే సో ఎస్, సో ఆన్సర్ ఏంటండి చంద్రగుప్త 2 పీరియడ్లో ఈజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ చంద్రగుప్త 2 అండి. ఓకే రైట్. So the idea of Pakistan was first conceived by Muhammad Iqbal, Muhammad Ali Jinnah, Shaukat Ali, Agha Khan. Okay, so very important question. So Pakistan అనగానే మనకి ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని మహమ్మద్ అలీ జిన్నా పెట్టేశారు. ఆన్సర్ అది కాదు. ఓకే సో పాకిస్తాన్, సో అసలు ఈ పాకిస్తాన్కి నేమ్ ఇచ్చింది ఎవరండి అంటే మొహమ్మద్ ఇక్బాల్ అండి. ఓకే సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ టెండ్ టు కన్ఫ్యూజ్ ఓవర్ దిస్ క్వశ్చన్ అనమాట. నో, డోంట్ డూ దాట్. ఓకే సో మొహమ్మద్ ఇక్బాల్. ఓకే రైట్. Panch Siddhantika of Varaha Mihira deals with astrology, astronomy, medicine, anatomy. Okay, so it's also purely manaki. Okay, so astronomy question andi idi. Okay, so Pancha Siddhantika anedi deals with astronomy. So ikkada manaki astrology ante study anamata, but it is a book na, so definitely it will be a source for some subject. Okay, so some classification of topic anamata. So that is the reason why okay we can mark the answer astronomy. Okay, very important. సో ఆస్ట్రాలజీ అంటే జాతకంది, ఆస్ట్రానమీ అంటే లైక్ కంప్లీట్ సోలార్ సిస్టమ్, అంటే మోస్ట్లీ ఈవెన్ వాళ్ళు కూడా గ్రహాలు అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. ఓకే సో రిమెంబర్ దట్ పంచ సిద్ధాంతిక ఆఫ్ వరాహ మిహిరా డీల్స్ విత్ ఆస్ట్రానమీ. ఓకే రైట్. ద ఒరిజినల్ ఫౌండర్ ఆఫ్ ద manuscripts and the editor of the Kautilya's Arthashastra was శ్రీకాంత శాస్త్రి, శ్రీనివాస అయ్యంగర్, శ్యామ్ శాస్త్రి, విలియం జోన్స్. ఓకే సో మీకు జనరల్గా ఒక చిన్న టిప్ చెప్తానండి. రైట్, సో మనకి ఎలాంటి ఆప్షన్స్ చూసారు కదా మీకు, శ్రీకాంత శాస్త్రి, శ్రీనివాస అయ్యంగర్, శ్యామ శాస్త్రి, విలియం జోన్స్. ఓకే సో ఇక్కడ మనకి 2 పేర్లకి శాస్త్రి కనిపిస్తుంది. ఓకే సో మనకి ఈ క్వశ్చన్ గురించి అసలు ఏ మాత్రం ఐడియా లేకపోయినా డెఫినెట్లీ ఒకవేళ మనకి నెగిటివ్ మార్కింగ్ లేదనుకోండి, సో డెఫినెట్లీ మీరు యూ కెన్ గో విత్ దిస్ టిప్ అనమాట. ఓకే సో నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఐమ్ సేయింగ్. ఓకే సో డెఫినెట్లీ ఆన్సర్ ఇది కానీ అంతే. ఓకే సో శ్రీనివాస్ అయ్యంగర్ కాదు, విలియం జోన్స్ కాదు. ఓకే సో గుర్తుపెట్టుకోండి. ఎనీవే ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటని అంటే శ్యామ్ శాస్త్రి గారు. బట్ మోస్ట్ ఆఫెన్ మనకి ఇలాంటి ఆప్షన్స్లో ఏమైనా 2 పదాలు కనిపిస్తున్నాయి అంటే ఓకే ఫర్ షూర్ దట్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అమాంగ్ దెమ్ విల్ బీ కరెక్ట్. ఓకే సో డెఫినెట్లీ నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు అంటిల్ అన్లెస్ వదిలేసి వచ్చే కంటే ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే మేక్ సెన్స్ రైట్. Which among the following rulers has the government of India borrowed and adopted its symbols? Ashokana, Krishnadevarayana, Pulakeshiya, Kanishkana. So we know already this is a very basic question and so Sarnath inscriptions. Okay so right, anyway answer ఏంటండి అశోక అండి. Okay, it's not Krishnadevaraya, it's not Pulakeshi, it's not Kanishka. So the social system of Harappa's was fairly egalitarian, slave labor based, color or varna based, caste based. సో డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. సో చూడండి ఈ స్లేవ్, ఓకే సో స్లేవ్ లేబర్ బేస్డ్, కలర్ ఆర్ వర్ణ బేస్డ్, కాస్ట్ బేస్డ్ అనేది సో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు వచ్చాయంటే సో వేదిక్ టైమ్స్లో ఎమర్జ్ అయ్యాయండి ఇవన్నీ కూడా. బట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హరప్పన్ టైమ్స్లో అడుగుతున్నాడు. ఓకే సో హరప్పన్ టైమ్స్లో అడుగుతున్నాడు. సో డెఫినెట్లీ ఆన్సర్ ఏంటండి అంటే సో ఫెయిర్లీ ఈగాలిటేరియన్ అండి. ఓకేనా, సో మనకి అక్కడ కూడా ఎలాంటి అసమానతలు మనకి సో జనరల్గా ఐడెంటిఫై చేయలేదన్నమాట. ఓకే సో ఫెయిర్లీ ఈగాలిటేరియన్ సొసైటీ ఇట్ ఇస్ లైక్ ఎవ్రీ వన్ బీ ట్రీటెడ్ విత్ ఈక్వల్ స్టేటస్ అనమాట. సో నో జెండర్ డిస్పారిటీ, నో కాస్ట్ డిస్పారిటీస్. ఎంత బాగుంది కదా. ఓకే right, so which of the following Vedas provides information about the civilization of the early Vedic age? Okay, so Rigvedana, Yajurvedana, Atharvana Vedana, Samavedama. So ఏ వేదము ఎర్లీ వేదిక్ సొసైటీ యొక్క సాంప్రదాయాలను చెప్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే సో దట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఋగ్వేద అనమాట. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఇలా కూడా అడగచ్చు, ఏ ఋగ్వేదాలోని ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి, ఎన్ని పోయమ్స్ ఉన్నాయి, ఇలా కూడా మీరు అడగచ్చు, అడిగే ఛాన్స్ ఉంది. సో అలా కూడా అలాంటి డైమెన్షన్స్లో కూడా మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ ద క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ డెవలప్మెంట్ ఇలా. ఓకే సో ద వేరియస్ డైమెన్షన్స్ ఫర్ అ పర్టికులర్ క్వశ్చన్ దట్ యూ మస్ట్ హ్యావ్ టు కవర్. ఓకే రైట్. సో ద యూనివర్సిటీ విచ్ బికేమ్ ఫేమస్ ఇన్ ద పోస్ట్ గుప్తా ఎరా వాస్
కంచినా, తక్సిలానా, నలందనా, ఓకే. సో వల్లభీనా, ఓకే రైట్. సో ఆన్సర్ ఏంటండి? సో ఇట్ ఈస్ అగైన్ నోన్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? నలంద అండి. ఓకే, సో నలంద యూనివర్సిటీ మనకి పోస్ట్ గుప్తా ఎరా తర్వాత లైక్ ఈవెన్ మోర్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్లో ఫేమస్ యూనివర్సిటీస్గా మనకి డెవలప్ అయిందనమాట. ఓకే, ఇట్ డెవలప్డ్ అండ్ ఫేమస్ ఆల్సో. నెక్స్ట్, బాణభట్ట వాజ్ అ కోర్ట్ పోయిట్ ఆఫ్ విచ్ ఎంపరర్? విక్రమాదిత్యనా, కుమారగుప్తానా, హర్షవర్ధనా, కనిష్కనా? ఓకే, సో ఆన్సర్ ఏంటండి? సో బాణభట్ట. ఓకే, సో బాణభట్ట రాసినటువంటి హర్ష చరిత, ఆ ఒక్క బుక్ తెలిస్తే చాలు, సో ఆన్సర్ మార్క్ చేసేయచ్చు అనమాట. సో ఆన్సర్ ఏంటండి? హర్షవర్ధన. ఓకే రైట్. సో ద ఫస్ట్ ఇండియన్ రూలర్ హూ ఎస్టాబ్లిష్డ్ ద సుప్రీమసీ ఆఫ్ ఇండియన్ నేవీ ఇన్ ద అరేబియన్ సీ వాస్ రాజరాజ వన్, రాజరాజేంద్ర, రాజధీరజ్, కులోత్తుంగ. ఓకే, సో చోలాస్ ఆర్ వెరీ ఫేమస్. ఓకే, సో ఈవెన్ మనకి మొత్తం ఇండియన్ కాంటెక్స్లో మౌర్యాస్ని చదివిన చోలాస్, మనకి సౌత్ ఇండియన్ కింగ్డమ్స్లో చోలాస్ని మనం సెపరేట్గా చదువుతాం బై గివింగ్ ద నేమ్ ఆఫ్ సంగం లిటరేచర్ అండ్ ఆల్. లైక్ ఆల్ లిటరేచర్ డెవలప్మెంట్ ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ పరంగా లైక్ దీస్ ఆర్ ద డెవలప్మెంట్స్ దట్ వీఆర్ హైలైటింగ్ దెమ్ అండ్ వీ మస్ట్ హ్యావ్ టు గివ్ దెమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చోలాస్ అండి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ద మేజర్ కింగ్డమ్స్ దట్ వీ కెన్ సే ఇన్ ద సౌత్ ఇండియా. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇండియన్ నేవీ, సో ఇండియన్ నేవీ ఇన్ అరేబియన్ సీ. ఓకే, సో డెఫినెట్లీ ఆన్సర్ వుడ్ బి రాజరాజ వన్ అండి. బట్ అల్టిమేట్లీ వాట్ ఆర్ ద వేస్ అండ్ ఐడియాలజీస్ ఇన్ విచ్ దే హ్యావ్ ప్రమోటెడ్, ఇన్ విచ్ దే హ్యావ్ టేకెన్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద నేవల్ డెవలప్మెంట్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈవెన్ మనకి చాలా మిషన్స్ ఆఫ్ ఇండియన్ నేవీకి మనకి చోలాస్ నేమ్స్ కూడా పెడుతూ ఉంటారు. సో దట్ ఈస్ హౌ దట్ దే హ్యావ్ రికగ్నైజ్ దర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద చోలాస్ డెవలప్మెంట్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద ఇండియన్ నేవీ అనమాట. Okay, so very very important fact it is. Okay, so you must not neglect this fact. Okay, right. Alright, so which statement on Harappan civilization is correct? Horse sacrifice was known to them, cow was sacred to them, Pashupati was venerated by them, the culture was not generally static. Okay, so right, so ఇక్కడ మనకి హార్సెస్ ఎస్ తెలుసు అండి, హార్సెస్ బోన్స్ అయితే ఉన్నాయి, బట్ హార్సెస్ సాక్రిఫైసెస్ అంటే గుర్రాలని లైక్ బలి ఇచ్చే సంప్రదాయం ఉంది అని చెప్తున్నాడు అనమాట. సో ఇట్ వాజ్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. కౌ వాజ్ సాక్రెడ్ టు దెమ్ అంటే అసలు కవ్వే తెలియదు వాళ్ళకి, ఇక కౌని బాగా పవిత్రంగా పూజించడం అంటే అసలు పాసిబుల్ కాదు. నెక్స్ట్, సో ద కల్చర్ వాజ్ నాట్ జనరలీ స్టాటిక్. ఓకే, సి రిమెంబర్ దట్. ఓకే, సో ట్రెడిషన్స్ అనేవి లైక్ రీజన్ టు రీజన్ మారుతాయండి, లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ విచ్ దే ఫాలో ఫర్ ఎ పర్టికులర్ కల్చర్ చేంజ్ అవుతుంది. బట్ ఓకే, సో జనరలీ కల్చర్ అనేది లైక్ ఓకే సో స్టాటిక్గానే ఉంటుంది. బట్ ఇక్కడ జనరల్ ఏమడుతున్నాడు, నాట్ జనరలీ స్టాటిక్ అనమాట. అంటే లైక్ కంప్లీట్గా మారిపోతూ ఉంటే అది కల్చర్ అవ్వదండి, సో ట్రెడిషన్ అవ్వదు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? సో తెలిసినా తెలియకపోయినా ఈ 3 ఆప్షన్స్ చేస్తే సో పశుపతి వాజ్ వెనరేటెడ్ బై దెమ్. ఈవెన్ మనకి అన్ని ఆప్షన్స్ కూడా వెళ్ళదు, లైక్ ఈవెన్ ఇఫ్ యూ రీడ్ ఆల్ ద 4 ఆప్షన్స్ లైక్ పశుపతి వాజ్ వెనరేటెడ్ బై దెమ్ ఇట్స్ అ డైరెక్ట్ పాయింట్ దట్ ఇట్ కెన్ ట్రిగర్ ఇన్ అవర్ బ్రెయిన్. ఓకే రైట్. సో Yavanika or curtain was introduced in Indian theatre by which of the following? Shakas, Parthians, Greeks, Kushans. Okay, so like very very important and even art and culture domain lo kuda so the contribution in which they have did like every king. Okay, so chala important anamata. So when we are discussing about after completion of the political history like architectural developments also that we have clearly discussed with respect to them. Okay, so right, anyway answer entandi. So ee curtains anedi maniki Greeks introduce chesarandi, so theatre arts lo anamata. Okay, right. Who started the Shaka era which is still used by the government of India? Okay, so very very important. So the calendar that we follow. Okay, so very very important. So Kanishka dandi. Okay, so 78 AD. Okay, so chala important. So Kanishka even government maniki edaithe calendar maniki follow avutundo, so which was been developed during his period only. Okay, right. Yeah, so like we have seen. Okay, so we'll come up with some other questions as well. Okay, so now you got some idea like okay, so questions ela untunayi. Okay, so what standard enti ani. So almost I guess that the one who listen our classes so properly
ఓకే సో లైక్ ఈజీలీ ఈ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేస్తారండి. ఓకే బట్ ఇట్స్ ఓకే లైక్ ఓకే సో కొన్నిసార్లు లైక్ క్లాసెస్ ఏమైనా స్కిప్ చేసినా లేకపోతే మర్చిపోయినా ఓకే సో డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఓకే బట్ వాట్ ఆల్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నా క్లాస్ వినేటప్పుడు ఐ సజెస్ట్ పీపుల్ టు హోల్డ్ అ బుక్ అండ్ పెన్ విత్ దెమ్. ఓకే సో వాళ్ళు ఒక పుస్తకం ఒక పెన్, ఓకే ఇట్స్ ఓకే అట్లీస్ట్ ఒక పెన్ ఉన్నా కానీ పర్లేదు చేతి మీదనే రాసుకోండి, బట్ అట్లీస్ట్ దే హ్యావ్ టు రైట్. ఓకే సో ఎందుకంటే ఈవెన్ సైంటిఫికల్ అనాలిసిస్ ప్రకారం కూడా ద వన్ హూ లెసన్స్ అండ్ రైట్ అంటే లైక్ ఏదైనా ఒక విషయం నేర్చుకునేటప్పుడు ఓకే సో ఒక విషయాన్ని రాయడం వల్ల ఒక 20%, ఓకే సో వినడం వల్ల ఒక 20%, చూడడం వల్ల ఒక 30%, ఇలా నేర్చుకుంటూ ఉంటారనమాట. సో రివిజన్ చేయడం వల్ల ఒక 40%, ఇలా మనకి ఒక 100% మనకి స్టడీ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే సో మీరు ఊరికే చూసేసి ఓన్లీ 20% నేర్చుకుంటే కాదు కదా. ఓకే సో చూసో 20%, వినో 20%, ప్రాక్టీస్ చేసి రివిజన్ చేసి టోటల్ 100% మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే అప్పుడే కదా మీకు మంచి మార్క్స్ వస్తాయి, అప్పుడే కదా మీకు మంచి ర్యాంక్స్ వస్తాయి, అప్పుడే కదా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే సో ఎనీవే సో రైట్ ఓకే సో హోల్డ్ అ పేపర్ అండ్ బుక్ విత్ దెమ్. ఓకే సో మీతో పెట్టుకోండి whenever you're listening classes, whenever you're learning a new point, right there. Okay so ultimately you will get happiness. Okay so finally after watching the video also like what all the points that you have written in your page, అది just ఒకసారి ఇలా చూడగానే then you will get all the things okay so in your brain. సో అల్టిమేట్లీ ఇట్ కమ్స్ మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకే రైట్ సో ఫాలో ద స్టెప్. ఓకే రైట్ ఎనీవే సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద డే. విల్ కమ్ అప్ విత్ సమ్ అదర్ క్వశ్చన్స్ as well. Right so until then keep watching. Thank you so much. Have a good day.